హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను క్లౌడ్ కంప్యూటింగ్ అనే టాపిక్ మీద కంప్లీట్ ఇంట్రడక్షన్ స్పీచ్ అనేది ఇస్తాను ఫ్రెండ్స్. సో ఈ వీడియోతో మీకు క్లౌడ్ కంప్యూటింగ్ మీద కంప్లీట్ గ్రిప్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. సో బేసికలీ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, ఈ క్లౌడ్ కంప్యూటింగ్ ప్రజెంట్ ఎందుకు ట్రెండింగ్లో ఉంది, ఎందుకు నేర్చుకోవాలన్న దానిపైన కూడా నేను లాస్ట్లో క్లారిటీ ఇస్తాను ఫ్రెండ్స్. ప్రజెంట్ ఏమేమి క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్ మనకు ప్రొవైడ్ చేస్తున్నాయి, ఏమేమి నేర్చుకుంటే బెస్ట్ అనేది కూడా నేను మీకు లాస్ట్లో సజెస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. సో స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇంకా వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూసినట్లయితే సో ఇక్కడ క్లౌడ్ కంప్యూటింగ్ ఇంట్రడక్షన్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. అసలు ఆ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మన మొబైల్ స్టోరేజ్ ఏదైతే ఉందో మన దగ్గర ఉన్న స్టోరేజ్లో స్టోర్ చేసుకోవడం కాకుండా డైరెక్ట్గా మనం క్లౌడ్కి మన స్టోరేజ్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది పాస్ట్ 5 to 6 ఇయర్స్గా చాలా ట్రెండింగ్లో ఉంది ఫ్రెండ్స్. సో ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది అసలు ఎలా క్రియేట్ చేస్తారంటే, ఒక సర్వర్ రూమ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక అమెజాన్ కానీ ఒక మల్టీనేషనల్ కంపెనీ మైక్రోసాఫ్ట్ కానీ తీసుకున్నట్లయితే వాళ్ళ స్టోరేజ్ అంతా తీసుకోవడానికి ఒక సర్వర్ రూమ్ అనేది క్రియేట్ చేసుకుంటారు ఫ్రెండ్స్. సో ఆ సర్వర్ రూమ్స్లో ఏముంటాయంటే సర్వర్ ప్యానల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఆ సర్వర్ ప్యానల్స్లో వాళ్ళు కంప్లీట్ డేటా అనేది స్టోర్ చేసుకుంటారు ఫ్రెండ్స్. సో వాళ్ళు కంప్లీట్గా ఒక బిల్డింగ్, ఒక పెద్ద ఏరియా అనేది వాళ్ళ డేటాను స్టోర్ చేసుకోవడానికి క్రియేట్ చేసుకుంటారు. సో ప్రతి కంపెనీకి, ప్రతి మల్టీనేషనల్ కంపెనీకి అట్లాంటివి ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు అదే మల్టీనేషనల్ కంపెనీస్ కాబట్టి అంత ఎఫోర్డ్ చేయగలిగినాయి. అది చిన్న కంపెనీస్, ఇప్పుడే స్టార్టప్స్ అయితే ఈ క్లౌడ్ కంప్యూటింగ్ చేసుకోవడానికి, వాళ్ళ డేటా స్టోర్ చేసుకోవడానికి వాళ్ళకి అంత కెపాసిటీ కానీ మనీ కానీ ఉండదు కాబట్టి సో వాళ్ళు ఈ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీస్ అనేది పాస్ట్ 5 to 6 ఇయర్స్గా అందరూ దీని మీద వచ్చారు ఫ్రెండ్స్. సో దీన్ని ఎలా క్రియేట్ చేస్తారంటే, సర్వర్ రూమ్స్ అనేవి మైక్రోసాఫ్ట్, అమెజాన్ ఇట్లాంటి కంపెనీస్ ఏవైతే మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయో వీళ్ళు ఇప్పుడు క్లౌడ్ కంప్యూటింగ్ అని చెప్పేసి జనాలకి ఫ్రీగా కాదు, వాళ్ళకి తక్కువ పేమెంట్తో, తక్కువ ఖర్చుతో వాళ్ళు సర్వర్ క్రియేట్ చేసుకుంటే వాళ్ళకి అయ్యే ఖర్చు కన్నా క్లౌడ్లో స్టోర్ చేసుకుంటే అయ్యే ఖర్చు చాలా తక్కువ అనమాట. సో తక్కువ ఖర్చుతో వాళ్ళు ఎఫోర్డ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది సర్వీసెస్ అనేవి అందరికీ ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. సో బేసికల్లీ ఆ కోర్స్ అంతా నేను నెక్స్ట్ వీడియో మైక్రోసాఫ్ట్ అజూర్ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. అజూర్ అనేది ఏంటి, అజూర్ అంటే ఏం ప్రొవైడ్ చేస్తుంది, లోపల ఏముంటాయి అనేది కూడా నేను తర్వాత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ప్రజెంట్ వచ్చేసి క్లౌడ్ కంప్యూటింగ్ గురించి చూద్దాం. క్లౌడ్ కంప్యూటింగ్లో అసలు క్లౌడ్ అంటే ఏంటి అంటే, క్లౌడ్ అంటే ఏంటి, క్లౌడ్ అనే మాట మనం వినే ఉంటాము. ఈ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది అనేది మనకి కొద్ది క్లారిటీ లేదు ఫ్రెండ్స్. చాలామందికి క్లారిటీ లేదని అనుకుంటున్నాను. సో క్లౌడ్ అంటే ఏంటంటే చెప్పాను కదా ఫ్రెండ్స్, సర్వర్ రూమ్స్లో మనం స్పేస్ కొనుక్కోవడం అనమాట. మన సర్వర్ రూమ్స్ కాకుండా వేరే వాళ్ళ సర్వర్ రూమ్స్లో మనం స్పేస్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు. మీకు ఈ క్లౌడ్ గురించి ఎక్కడైనా చూసి ఉండాలంటే మీరు మీ జీమెయిల్ ఓపెన్ చేసినట్లయితే, మీ జీమెయిల్లో మీకు జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసిన ప్రతిసారి ఒక్కొక్క అకౌంట్కి మీకు 15 GB ఆఫ్ ఫ్రీ స్టోరేజ్ గూగుల్ అనేది మీకు ఎఫోర్డ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఆ 15 GB స్టోరేజ్లో మీకు వచ్చే మెయిల్స్ కానీ, మీకు వచ్చే గూగుల్ ఫొటోస్ కానీ స్టోర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. 15 GB అనేది మీకు ఫ్రీగా ఇస్తుంది. అంటే గూగుల్ సర్వర్ ప్లాట్ఫామ్ నుంచి మీకు 15 GB ఫ్రీగా అనేది వస్తుంది ఫ్రెండ్స్. సో ఈ క్లౌడ్ అనేది జనరల్గా ఇంటర్నెట్ బేస్డ్ ఫ్రెండ్స్. ఇది కంప్లీట్గా ఆఫ్లైన్ అయితే కాదు, కంప్లీట్గా ఇంటర్నెట్ బేస్డ్. ఇది వరకు మనకి కంప్లీట్గా ప్రతి ఒక్కరి దగ్గర ఇంటర్నెట్ అనేది ఉండేది కాదు కాబట్టి క్లౌడ్ ఉన్నా కూడా పెద్దగా పట్టించుకోలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర ఇంటర్నెట్ కంటిన్యూస్గా ఉండడం వల్ల ఈ క్లౌడ్కి కొద్దిగా హైక్ అనేది వచ్చింది. సో దీన్ని నెక్స్ట్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ క్లౌడ్లో టైప్స్ ఏముంటాయంటే, జనరల్లీ ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ బేస్డ్ ఫ్రెండ్స్. సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ బేస్డ్ అని ఎందుకు అంటున్నానంటే, సాఫ్ట్వేర్ అనేది మీరు ఏదైతే క్లౌడ్ క్రియేట్ చేసి జనాలకి ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నారో అదంతా సాఫ్ట్వేర్లో జరుగుతుంది ఫ్రెండ్స్. సర్వర్ రూమ్స్ని యాక్సెస్ చేయడానికి ఖచ్చితంగా సాఫ్ట్వేర్ ప్లస్ హార్డ్వేర్ తెలిసి ఉండాలి ఫ్రెండ్స్. సో అమెజాన్ అండ్ మైక్రోసాఫ్ట్ ఇలాంటి పెద్ద కంపెనీస్కి ఎక్కువ మంది వర్కర్స్ కావాల్సి వచ్చేది కూడా దానికే. సో నెక్స్ట్ వచ్చేసి క్లౌడ్ కంప్యూటింగ్ ఆర్కిటెక్చర్. క్లౌడ్ కంప్యూటింగ్ ఆర్కిటెక్చర్ అని దీన్ని ఎందుకంటారంటే, క్లౌడ్ కంప్యూటింగ్ ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో
మనం జనాలకి అంటే యూజర్ ఫ్రెండ్లీగా క్లౌడ్ స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేయగలుగుతున్నాం ఫ్రెండ్స్. ఒక కంప్లీట్ ఆర్కిటెక్చర్ని బేస్ చేసుకుని పెద్ద పెద్ద కంపెనీస్ అనేవి క్లౌడ్ని మనకి ప్రొవైడ్ చేయగలుగుతాం. సో ఇందులో బేసిక్ కాన్సెప్ట్స్ గురించి వస్తే ఈ క్లౌడ్ కంప్యూటింగ్ కంప్లీట్ బేసిక్స్లో మనకి 2 కాన్సెప్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి డిప్లాయ్మెంట్ మోడల్స్, ఇంకొకటి సర్వీస్ మోడల్స్. డిప్లాయ్మెంట్ మోడల్స్ అంటే ఏంటి అంటే ఈ క్లౌడ్ అనేది ఉంటుంది కదా, ఈ క్లౌడ్ అనేది 4 టైప్స్ కింద డివైడ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ డిప్లాయ్మెంట్ మోడల్స్ గురించి వస్తే 4 టైప్స్ ఆఫ్ మోడల్స్ ఏంటంటే పబ్లిక్, ప్రైవేట్, హైబ్రిడ్ అండ్ కమ్యూనిటీ. పబ్లిక్, ప్రైవేట్, హైబ్రిడ్ అండ్ కమ్యూనిటీ. పబ్లిక్, ప్రైవేట్, హైబ్రిడ్ అండ్ కమ్యూనిటీ. సో దీని గురించి చూసినట్లయితే దీన్ని ఎలా డిఫరెన్షియేట్ చేయొచ్చు అంటే ఫ్రెండ్స్, పబ్లిక్ క్లౌడ్ అంటే ఏంటంటే అది పబ్లిక్ సర్వీసెస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈమెయిల్ అనేది ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్. మీకు ఇచ్చే 15 GB స్పేస్ గూగులే మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. అంటే మీరు యూజర్ అనమాట. మీకు పబ్లిక్గా మీకు గూగుల్ అనేది క్లౌడ్ స్టోరేజ్ని ఇస్తుంది 15 GB. సో ప్రైవేట్ క్లౌడ్ అంటే ఏంటంటే ప్రైవేట్ క్లౌడ్ వచ్చేసి ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేసుకుని ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఏదైతే క్రియేట్ చేసుకుని ఆ నలుగురు ఒక 5గురు మాత్రమే క్రియేట్ చేసుకుంటే ఆ నలుగురు మాత్రమే ఆ ప్రైవేట్ క్లౌడ్ని యాక్సెస్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో దానివల్ల సెక్యూరిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే అది ప్రైవేట్గా మీరు మాత్రమే యాక్సెస్ చేయొచ్చు. మరి కమ్యూనిటీ క్లౌడ్ అన్నా కూడా ప్రైవేట్ క్లౌడ్లోకి వస్తుంది ఫ్రెండ్స్. కమ్యూనిటీ క్లౌడ్లో కూడా ఒక ఆర్గనైజేషన్ లేదా గ్రూప్ ఆఫ్ పీపుల్ గ్రూప్గా క్రియేట్ చేసుకునే క్లౌడ్నే కమ్యూనిటీ క్లౌడ్ అని అంటారు ఫ్రెండ్స్. ఈ కమ్యూనిటీ క్లౌడ్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఒక కంపెనీ తీసుకుంటే ఒక టీసీఎస్ అనే కంపెనీ తీసుకుంటే ఆ టీసీఎస్ అనే కంపెనీ కంప్లీట్గా ఒక క్లౌడ్ సర్వీస్ని టీసీఎస్ అనే క్లౌడ్ సర్వీస్ని బిల్డ్ చేసుకుని ఓన్లీ వాళ్ళ కంపెనీలో ఉండే ఆర్గనైజర్స్కి మాత్రమే అడ్మిన్ అండ్ పాస్వర్డ్ ఇచ్చి వాళ్ళు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వాళ్ళు ఓన్లీ వాళ్ళ కంపెనీ వాళ్ళే యాక్సెస్ చేసుకునేలాగే కమ్యూనిటీ క్లౌడ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ప్రైవేట్ క్లౌడ్ అంటే పర్సనల్ అండ్ కమ్యూనిటీ క్లౌడ్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ హైబ్రిడ్ క్లౌడ్ హైబ్రిడ్ క్లౌడ్ అంటే ఏంటంటే పబ్లిక్ ప్లస్ ప్రైవేట్ క్లౌడ్ ఫ్రెండ్స్. పబ్లిక్ ప్లస్ ప్రైవేట్ క్లౌడ్ అని ఎందుకన్నారంటే పబ్లిక్ క్లౌడ్లో మనకి సెక్యూరిటీ తక్కువ ఉన్న ఎక్కువ రిస్క్స్ అనేవి ఉండవు ఫ్రెండ్స్. ఎందుకంటే పబ్లిక్గా మనం తీసుకునే సర్వీస్కి మనం ఏమి సీక్రెట్స్ అనేది పెట్టుకోం కాబట్టి థ్రెట్టింగ్స్ అనేవి ఎక్కువ ఉండవు ఫ్రెండ్స్. హైబ్రిడ్ క్లౌడ్ అంటే ప్రైవేట్ క్లౌడ్ కూడా కాబట్టి ప్రైవేట్ క్లౌడ్లో మనకు ప్రైవేట్ ఎప్పుడైతే ఉన్నామో మన మీద అటాక్స్ అనేవి ఎక్కువ జరుగుతాయి ఫ్రెండ్స్. మన డేటా మీద అటాక్స్ జరుగుతాయి కాబట్టి హైబ్రిడ్ విడివిడిగా పెట్టుకోవడం కాకుండా హైబ్రిడ్ క్లౌడ్ కింద పబ్లిక్ అండ్ ప్రైవేట్ కింద పెట్టుకున్నట్లయితే మన సెక్యూరిటీ కొంచెం స్ట్రాంగ్ అని చెప్పవచ్చు. సో నెక్స్ట్ కాన్సెప్ట్స్ వచ్చేసి సర్వీస్ మోడల్స్. సర్వీస్ మోడల్స్ అనేవి టోటల్గా 3 టైప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. క్లౌడ్ కంప్యూటింగ్లో కంప్లీట్గా 3 టైప్స్ ఆఫ్ సర్వీస్ మోడల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. SaaS, PaaS, IaaS. సో PaaS, IaaS, SaaS, IaaS ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్. PaaS ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్. SaaS సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్. సో ఇవన్నీ ఏంటో డీటెయిల్గా చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఇది IaaS అంటే ఏంటి అంటే టెక్నాలజీ పర్సన్ ఏదైతే క్లయింట్ ఉన్నారో ఆ క్లయింట్ ఓన్ చేసుకునేలాగా ఉంటుంది ఫ్రెండ్స్. క్లయింట్ మాత్రమే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ని ఓన్ చేసుకోవచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన జీమెయిల్ అకౌంట్ తీసుకుంటే అది ఓన్లీ ఒక క్లయింట్కి మాత్రమే ఓన్ చేసుకోవచ్చు. మీరు 15 GB మీకు ఇచ్చే స్టోరేజ్ని మీరు మాత్రమే యాక్సెస్ చేసుకోవచ్చు. సో అది మీకు మాత్రమే సొంతం అన్నమాట. అదే మనం ఐఏఎస్లోకి వస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్లోకి వస్తే యూజర్ కెన్ మేనేజ్ ఎవ్రీథింగ్ అని చెప్పుకోవచ్చు. అంటే యూజరే ఒక ప్రైవేట్ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసుకోవచ్చు, ఒక ప్రైవేట్ వర్చువల్ మిషన్ని క్రియేట్ చేసుకుని యూజరే మొత్తం యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్ ఏంటంటే ఇప్పుడు చూసినట్లయితే మీకు ఫిజికల్ మెషిన్ వర్చువల్ మెషిన్ అనేది కనబడుతుంది ఫ్రెండ్స్. ఇది మీకు డౌట్ రావచ్చు. ఇది మీకు ఏదైనా క్లౌడ్ కంప్యూటింగ్ కోర్స్ మైక్రోసాఫ్ట్ లేదా AWS నేర్చుకున్నప్పుడు మీకు ఇది డీటెయిల్గా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇవన్నీ ఎందుకు ఉంటాయి అనేది కూడా మీకు ఆ మైక్రోసాఫ్ట్ అజూర్లో కానీ AWSలో కానీ మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్. అక్కడ మనం క్రియేట్ చేసేది ఏంటంటే వర్చువల్ మెషిన్స్ క్రియేట్ చేస్తాం ఫ్రెండ్స్. ఆ వర్చువల్ మెషిన్స్ మనమే క్రియేట్ చేసుకుని మనమే యూజ్ చేసుకునేలాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ అనేది యూజ్ అవుతుంది.
సో ఈ టెక్నాలజీ అనేది స్కేలబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్, ఈజీ టు డెలివర్ అన్నమాట. సో మనం ఏదైనా టెనెంట్కి మన యాక్సెస్ ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు, లేదంటే లేదు, సెక్యూర్గా ఉంటుంది. ప్లస్ ఇందులో ఇంకో డ్రాబ్యాక్ ఏంటి అంటే కంప్లీట్గా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ని కనుక క్రియేట్ చేసుకుంటే మనమే యాక్సెస్ చేయాలి ఫ్రెండ్స్, మనమే మెయింటెనెన్స్ చేసుకోవాలి. సో అదొక డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఐఏఎస్కి ఎగ్జాంపుల్స్ ఫ్రెండ్స్. ఈ ఆర్గనైజేషన్స్లో మనకి ఐఏఎస్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది ఫ్రెండ్స్. సో ప్రజెంట్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కొన్ని కంపెనీస్ అయితే వాడుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే పెద్ద పెద్ద కంపెనీస్ పర్సనల్గా ఉండడం కోసం తీసుకునేది ఈ ఐఏఎస్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి పిఏఎస్, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ ప్రజెంట్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న సర్వీస్ ఫ్రెండ్స్. ఎందుకు అంటే దీంతో మనకి చాలా అప్లికేషన్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇందులో మనం ప్లాట్ఫామ్ అనేది ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు, క్లౌడ్లో మనమే అప్లోడ్ చేసుకోవచ్చు అండ్ మనమే సేవ్ చేసుకోవచ్చు. ఇది మల్టీ టెనెంట్ ఎన్విరాన్మెంటల్ అని కూడా అంటారు. అంటే మనం ఎలా కావాలంటే అలా ఫ్లెక్సిబుల్ చేసుకోవచ్చు, మనకి అన్ని సెట్టింగ్స్ చేసుకోగలిగే పూర్తి పర్మిషన్స్ అనేవి మనకి ఇందులో లభిస్తాయి ఫ్రెండ్స్. ఈ పిఏఎస్ అనేవి వెబ్ అప్లికేషన్స్కి ఎక్కువ వాడతారు ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి కంప్లీట్గా ఇంటర్నెట్ బేస్డే కాబట్టి వెబ్ డెవలప్మెంట్లో వెబ్ పేజ్ అనేది కంప్లీట్గా ఇంటర్నెట్ బేస్డే కాబట్టి కంప్లీట్గా మనం ఏదైనా అప్లోడ్ చేయాలనుకున్నా అది కంప్లీట్గా మనకి హ్యాండిల్ చేయగలిగే విధంగా ఉండాలి ఫ్రెండ్స్. అంటే ఈజీ టు అప్లోడ్, ఈజీ టు అరేంజ్ అనే విధంగా ఉండాలి. సో ఈ ప్లాట్ఫామ్ అనే సర్వీస్ ప్రజెంట్ అయితే చాలా ట్రెండింగ్గా ఉంది ఫ్రెండ్స్. ఇవి బేసికల్గా పెద్ద పెద్ద కంపెనీస్ అనేవి తీసుకుంటాయి ఫ్రెండ్స్. అమెజాన్ వెబ్ సర్వీసెస్ అండ్ అజూర్, ఇవి రెండు మనకి బాగా తెలిసినవే. ఇవన్నీ కూడా మిగతా కంపెనీస్ ఫ్రెండ్స్, మనకి ఇవి మాత్రమే తెలుసు. సో అమెజాన్ వెబ్ సర్వీస్ అండ్ అజూర్ కూడా ఇదే ప్రాసెస్ని ఫాలో అవుతుంది ఫ్రెండ్స్. సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్. నెక్స్ట్ వచ్చేసి SaaS. సో ఇందులో ఏంటంటే క్లయింట్ ఏదైతే ఓన్గా క్రియేట్ చేసుకుంటాడో ఆ క్లయింట్ అనేది దాన్ని యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే క్లయింట్ క్రియేట్ చేసుకుని పర్సనల్గా యూజ్ చేసుకోవడం వరకే, దానికి లిమిట్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి ఫ్రెండ్స్. లిమిట్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే మనకి ప్రొవైడ్ చేసే క్లౌడ్ ప్రొవైడర్ మనకి కొద్దిగా లిమిట్ అనేది ఇస్తారు ఫ్రెండ్స్. ఆ లిమిట్ మాత్రం మనకు ఎక్సీడ్ అవ్వడానికి ఉండదు ఫ్రెండ్స్. సో లిమిటెడ్గా మనం వాడుకునే డేటా అంతా కూడా ఈ SaaSలోకి వస్తుంది. సో మనం గనక మనం దీన్ని బిల్ బేస్డ్ యూసేజ్ అని ఎందుకన్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం జీమెయిలే తీసుకుంటే జీమెయిల్లో మనకి 15 GB ఆఫ్ ఫ్రీ స్టోరేజ్ గూగుల్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఆఫ్టర్ 15 GB ఆఫ్ క్లౌడ్ స్టోరేజ్ మనం ఖచ్చితంగా పర్చేస్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కావాలి అంటే. సో దాన్ని బిల్ బేస్డ్ యూసేజ్ అని కూడా అంటారు. సో మనం ఖర్చు పెట్టాల్సి వస్తుంది కాబట్టి బేసికల్లీ ఇలాంటి సర్వీసెస్ ఎవరు తీసుకుంటారో చూద్దాం ఫ్రెండ్స్. ఇలాంటి సర్వీసెస్ గూగుల్ యాప్, ఫేస్బుక్ ఇవి మాత్రమే తీసుకుంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే గూగుల్ మీకు ఆల్రెడీ చెప్పాను, జీమెయిల్, నోట్స్ అండ్ టాక్స్ మీద గూగుల్ అనేది యూజర్కి ఒక రిక్వైర్డ్ స్టోరేజ్ అనేది ఫ్రీగా ఇచ్చి దానికి ఒక లిమిట్ పెడుతుంది ఫ్రెండ్స్. సో గూగుల్ అనేది ఈ SaaSని వాడుతుంది ఫ్రెండ్స్. డూ యూ యూజ్ క్లౌడ్? ఎస్ ఫ్రెండ్స్, మీరు అందరూ ప్రజెంట్ కూడా ఇప్పుడు క్లౌడ్ యూజ్ చేస్తున్నారు. మీకు తెలుసో లేదో నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, మీరు జీమెయిల్ యూజ్ చేస్తున్నారు. మీ జీమెయిల్లో 15 GB ఆఫ్ క్లౌడ్ స్టోరేజ్ ఉంటుంది. ఇవి కాకుండా మనకి తెలిసిన క్లౌడ్ స్టోరేజ్ గూగుల్ జీమెయిల్ మాత్రమే. ఇవన్నీ కూడా క్లౌడ్ స్టోరేజ్ ఫ్రెండ్స్. డ్రాప్ బాక్స్ అనేది ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ సర్వీస్ ఫ్రెండ్స్. ఇందులో మీరు జీమెయిల్ కాకుండా వీళ్ళు క్లౌడ్లో కూడా మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుంటే మీకు కొంత జీబీ అనేది ఫ్రీగా ఇస్తారు ఫ్రెండ్స్. మీరు వినే ఉంటారు మీడియా ఫైర్ గురించి. మీడియా ఫైర్లో కూడా మీకు 10 GB ఆఫ్ ఫ్రీ స్టోరేజ్ అనేది వాళ్ళు ఇస్తున్నారు. నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, అమెజాన్ ప్రైమ్ ఇవన్నీ కూడా మీకు ఆన్లైన్లో ఎప్పుడైతే మీరు మూవీ ఆన్ చేస్తున్నారో అప్పుడు ప్లే అవుతున్నాయంటే అవన్నీ ఆల్రెడీ అప్లోడెడ్ అయ్యి ఉంటాయి ఫ్రెండ్స్. ఎక్కడ అప్లోడ్ అయ్యి ఉంటాయంటే అవన్నీ కూడా క్లౌడ్లోనే అప్లోడ్ అయ్యి ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ ప్రతిదీ క్లౌడ్ లింకేజ్ ఫ్రెండ్స్. ప్రజెంట్ మనం అంతా క్లౌడ్ సర్వీసెస్లోనే ఉన్నాం. సో ఇందులో వచ్చే అడ్వాంటేజెస్ ఏంటంటే లో కంప్యూటర్ కాస్ట్ అనేది రెడ్యూస్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇంప్రూవ్ పర్ఫార్మెన్స్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే సర్వర్స్ అనేవి ఒకే చోట ఉండటం వల్ల వాటికి పర్ఫెక్ట్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
సో సాఫ్ట్వేర్ కాస్ట్ అనేది తగ్గుతుంది. అన్లిమిటెడ్ స్టోరేజ్ కెపాసిటీ కూడా లభిస్తుంది ఫ్రెండ్స్. ఎలా అంటే మనకి ఎంత జీబీ కావాలంటే అంత జీబీ మనం ఆన్లైన్ నుంచి మనం పర్చేస్ చేసుకోవచ్చు. సో డివైస్ ఇండిపెండెంట్ అండ్ అలాగే మనకి మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే సర్వర్ రూమ్స్ అనేవి మనం మెయింటైన్ చేయక్కర్లేదు. మనం క్లౌడ్లో మాత్రం పెట్టుకుంటే చాలు. సర్వర్ రూమ్స్ ఏ కంపెనీకి ఆ కంపెనీ చూసుకుంటాయి. సో డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. డిసడ్వాంటేజెస్ గురించి వస్తే దీనికి కాన్స్టెంట్గా ఇంటర్నెట్ కనెక్షన్ అనేది రిక్వైర్ అవుతుంది ఫ్రెండ్స్. ప్రజెంట్లీ ఇదైతే నాకు పెద్ద ప్రాబ్లం అనిపించట్లేదు. సో లో స్పీడ్ కనెక్షన్స్ వచ్చినప్పుడు క్లౌడ్ అనేది ఫాస్ట్గా యాక్సెస్ అవ్వకపోవడం, వెబ్ పేజెస్ అన్ని ఫాస్ట్గా లోడ్ అవ్వకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి మనం ఖచ్చితంగా రేస్ చేస్తాం ఫ్రెండ్స్. సో ఫీచర్స్ మైట్ బి లిమిటెడ్ అంటే క్లౌడ్లో మనం ప్రతిదీ యాక్సెస్ చేయలేము ఫ్రెండ్స్. మీకు ఏదైతే కంపెనీ నుంచి ఇస్తారో యూజర్ దాన్ని మాత్రమే లిమిటెడ్గా యూజ్ చేసుకోగలరు. మీకు ఆల్రెడీ చెప్పాను, లిమిటెడ్గా యూజ్ చేసుకోవాల్సింది ఉంది, అది ఎస్ఏఎస్లోకి వస్తుంది. సో స్టోర్ డేటా మే బీ లాస్ట్ ఆర్ నాట్ బీ సెక్యూర్డ్. ఎస్ ఫ్రెండ్స్, స్టోర్ డేటా మే బీ లాస్ట్ ఆర్ సెక్యూర్ అని ఎప్పుడు అవుతాయంటే మనం దాచుకునే క్లౌడ్ సర్వీసెస్. ఫర్ ఎగ్జాంపుల్ మనం AWS క్లౌడ్ సర్వీసెస్లో మనీ పే చేసి మనం సర్వీస్ కొనుక్కున్నాం అనుకోండి. మన సర్వీసెస్ వాళ్ళ సర్వర్ ఫామ్ అనేది ఏదైనా యాక్సిడెంటల్గా ఏదైనా జరిగిందంటే మన డేటా మన దగ్గర లేదు కాబట్టి, ఓన్లీ క్లౌడ్లోనే ఉంది కాబట్టి వాళ్ళ సర్వర్ రూమ్కి ఏదైనా మాల్వేర్ అటాక్ జరిగినా లేదా ఏదైనా యాక్సిడెంట్ జరిగినా మన డేటా కూడా కోల్పోయే అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో నాట్ సెక్యూర్ అని ఎందుకు అంటున్నారంటే అక్కడ లాస్ట్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. నాట్ సెక్యూర్ ఏంటంటే లార్జ్ సర్వర్ బేసెస్ అనేవి కూడా ఒకే చోట ఉంటాయి. లార్జ్ సర్వర్ బేసెస్ అన్నీ ఒకే చోట ఉండటం వలన వాటి మాల్వేర్ అటాక్స్ అంటే ఎథికల్ హ్యాకింగ్ అటాక్స్ అనేవి కూడా ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్. వాటిని సేవ్ చేసుకోవడానికి ఎప్పుడు ఒక సైబర్ సెక్యూరిటీ పర్సన్స్ అనేది అక్కడ వర్క్ చేయాల్సి ఉంటుంది. సో అవి దీనికి వచ్చే డిసడ్వాంటేజెస్ ఫ్రెండ్స్. ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది మనం రన్ చేయక్కర్లేదు ఫ్రెండ్స్, క్లౌడ్లో కొనుక్కుంటే చాలు. సో క్లౌడ్ స్టోరేజెస్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఫ్రెండ్స్. సో ఇవన్నీ మనకి అవైలబుల్గా ఉన్న క్లౌడ్ స్టోరేజెస్ సర్వీసెస్ ఫ్రెండ్స్. సో మీకు కావాలంటే ఈ పర్స్పెక్టివ్ వెబ్సైట్స్లోకి వెళ్ళి ఒకసారి లాగిన్ అవి చూడొచ్చు. సో మన క్లౌడ్ స్టోరేజ్లో మనం డ్రైవ్ కూడా క్లౌడ్ స్టోరేజే ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఇంకా దీని గురించి వస్తే నెక్స్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ తర్వాత మీరు మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్ కానీ అమెజాన్ AWS సర్వీసెస్ కానీ నేర్చుకున్నట్లయితే, ప్రజెంట్ మీరు ఇంజనీరింగ్ చదువుతున్నట్లయితే ఎనీ స్ట్రీమ్ అనమాట, మీరు ఈ కోర్స్ అనేది నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ క్లౌడ్ కంప్యూటింగ్ ఇంట్రడక్షన్ వీడియో కంప్లీట్గా చూస్తే మీకు కంప్లీట్ నాలెడ్జ్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ నాలెడ్జ్తో మీరు మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్ కానీ AWS కోర్స్ కానీ మీరు తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది నా సింపుల్ సజెషన్ ఏంటి అంటే AWS కన్నా ఎజ్యూర్ ఇస్ ద బెస్ట్. రెండిట్లకి తేడా ఏంటి, రెండు ఒకటేనా అనే దానిపైన నేను నెక్స్ట్ వీడియో మీకు చేసి పెడతాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్ మీద ఉంటుంది. సో దాని మీద కూడా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.